భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, మైత్రేయుడు అలా అనగానే వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు జ్ఞానాన్ని పొందావు, నీ బుద్ధి వికసించింది. లోకోఖ్యార్య గుణానేవ భూయిష్టం తు ప్రశంసతి. ఈ లోకం ఉత్తమ గుణాలు గల వారినే ఎక్కువగా మెచ్చుకుంటుంది. నీపై రూపము, వయస్సు, సంపదలు, అభిమానం, ప్రభావాన్ని చూపించటం లేదు. ఇది నీకు దైవీకంగా లభించిన అనుగ్రహం, సందేహం లేదు. దానం కన్నా గొప్ప ధర్మాన్ని నీకు చెప్పబోతున్నాను, విను. లోకంలోని ఆగమాలు, శాస్త్రాలు, ప్రవృత్తులు అన్నీ వేదాన్ని ముందుంచుకొని, అంటే వేద ప్రామాణ్యంతో క్రమంగా ఏర్పడ్డాయి కనుక నేను దానాన్ని మెచ్చుకుంటున్నాను. నేను అలాగే తపస్సును, జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాను. తపస్సు పవిత్రమైనది. వేదాధ్యయనం వల్ల స్వర్గం లభిస్తుంది. తపస్సు వల్ల, విద్య వల్ల కూడా గొప్ప స్థితిని పొందవచ్చు. తపస్సుతోనే ఇతర పాపాలను కూడా తొలగించుకోవచ్చు. ఏదో ఒక కోరికను పెట్టుకొని తపస్సు చేసిన పురుషుడు తపస్సు ద్వారా, విద్యా ద్వారా దానినంతా పొందుతాడు. దురన్వయం దుష్ప్రదర్శం దురాపం దురతిక్రమం సర్వం వై తపసాభ్యేతి తపోఘి బలవత్తరం. సంబంధం కుదరనిదైనా, ఎదిరించిన రానిదైనా, పొందరానిదైనా, దాటరానిదైనా తపస్సుతో పూర్తిగా లభిస్తుంది. తపస్సు అన్నిటికన్నా బలమైంది. సర్వ విద్యలు తెలిసినవాడు జ్ఞాని, కళ్ళు ఉన్నవాడు. తపస్వి కూడా అలాంటి వాడే కనుక ఆ ఇద్దరికీ ఎప్పుడూ నమస్కారం చేయాలి. పాండిత్యమే సంపదగా కలవారిని పూజించాలి. అలాగే తాపసులను కూడా పూజించాలి. దాతలు ఇహలోకంలో సంపదను, పరలోకంలో సుఖాన్ని పొందుతారు. లోకంలోని పుణ్యాత్ములు అన్నదానాలతో ఇహలోకంలో సుఖాన్ని పొందుతారు. మరణించిన తర్వాత బ్రహ్మలోకాన్ని, ఇంకా ఇతర లోకాలను పొందుతారు. దాతలు పూజిస్తారు, పూజించబడతారు, గౌరవించబడతారు. దాత ఎక్కడికి పోయినా అన్ని వైపుల నుండి స్తుతులను పొందుతాడు. అకర్తా చైవ కర్తా చ లభతే యస్య యాదృశం యదిచోర్ధ్వం యద్యధోవా స్వాన్ లోక నభియాస్యతి. మానవులు దానాలు చేసినా చేయకపోయినా పైలోకాలలో ఉన్న, క్రింది లోకాల్లో ఉన్న తాము చేసిన పూర్వకర్మను బట్టి ఎవరికి ఏ లోకం లభిస్తుందో ఆ లోకానికి వెళతారు. ఓ మైత్రేయ, నువ్వు కోరిన అన్నపానాలు నీకు లభిస్తున్నాయి. నువ్వు మేధావివి, ఉత్తమ వంశంలో పుట్టావు, పండితుడివి, దయావంతుడివి, యువకుడివి, వ్రతశీలివి కనుక ధర్మాసక్తుడివై ఉండు. గృహస్థులు ఆచరించవలసిన ప్రథమ కర్తవ్యాన్ని చెబుతున్నాను, గ్రహించు. భర్త భార్యతోనూ, భార్య భర్తతోనూ కలిసి సంతోషిస్తున్న వంశంలో అంతా శుభమే జరుగుతుంది. నీటితో శరీరం మీద మురికిపోయినట్లుగా, అగ్ని జ్వాలలతో చీకటి తొలగిపోయినట్లుగా, దానేన తపసా చైవ సర్వపాపమపోహతి. దానంతో, తపస్సుతో పాపమంతా నశిస్తుంది. ఓ భాగ్యశాలి, విప్రుడు దానంతోనూ తపస్సుతోనూ శ్రీ మహావిష్ణువును పూజించటంతోనూ సంసార సాగరం నుండి తరిస్తాడు. వారు తమ కర్మ ద్వారా పవిత్ర హృదయాలవుతారు. తపస్సు ద్వారా నిర్మలాత్ములు అవుతారు. విద్యా ద్వారా మోహాన్ని పోగొట్టుకుంటారు. అలాంటి వారిని శ్రీహరి తరింపజేస్తాడు. కనుక శ్రీహరిని
ఆసక్తిని చూపించు. ఆయనకు భక్తితో నమస్కరించు. అష్టాక్షర మంత్రాన్ని జపించే ఆయన భక్తులు నశించరు. ఓంకార ఉపాసకులు సాంగత్యం మరియు ఇతర సజ్జన సాంగత్యంతో పాప విముక్తుడవై పవిత్రుడు కా. ఓ మైత్రేయ, నీకు శుభం జరుగుతుంది. ఇక నేను నా ఆశ్రమానికి వెళతాను. ఈ బోధను మనస్సులో ఉంచుకో, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. మైత్రేయుడు వ్యాస మహర్షిని ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. ఓ పూజ్యుడా, మీకు కూడా శుభం జరుగుగాక అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 123వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, మంచి స్త్రీల యొక్క సదాచారం ఎలా ఉంటుంది? నువ్వు చెబితే వినాలని అనుకుంటున్నాను. నాకు ఈ విషయం చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, ఇది దేవలోకంలో జరిగిన విషయం. పూర్వం శాండిలి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు ఒకనాడు కేకేయ రాజపుత్రి సుమన ఇలా అడిగింది, ఓ కళ్యాణి, నువ్వు ఏ నడవడికతో ఏ సదాచారంతో సకల పాపాలను తొలగించుకొని ఈ దేవలోకంలోకి వచ్చావో చెప్పు. నువ్వు తేజస్సుతో అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తున్నావు. చంద్రుడు పుత్రికలాగా కాంతితో ప్రకాశిస్తూ స్వర్గానికి వచ్చావు. నిర్మల వస్త్రాలను ధరించావు. ఏ శ్రమ లేకుండా విమానంపై సుఖంగా ఉన్నావు. చక్కని ఆకారంతో బాగా వెలిగిపోతున్నావు. నువ్వు ఇక్కడికి రావటానికి తపస్సును, దానాన్ని, నియమాన్ని గొప్పగానే ఆచరించి ఉంటావు. కాబట్టే ఇక్కడికి వచ్చావు. కనుక నీ సదాచారాన్ని నాకు చెప్పు అని అడిగింది. ఆ మాటలు విని శాండిలి నవ్వుతూ సుమనతో ఇలా అంది, ఓ సుమన, నేను ఈ దేవలోకానికి కాషాయ వస్త్రాలు ధరించటం వల్ల రాలేదు. నారచీరలు ధరించటం వల్ల రాలేదు. తల గొరిగించుకోవటం వల్ల రాలేదు. అలాగే జటాధారణ చేసుకోవటం వల్ల కూడా రాలేదు. ఇక్కడికి రావటానికి గల కారణాన్ని చెబుతాను విను. నేనెప్పుడూ జాగరూకతో ఉండేదానిని. భర్తతో ఎప్పుడూ కూడా కీడు చేసే మాటలు మాట్లాడలేదు. మనస్సును నొప్పించే పరుషమైన మాటలు మాట్లాడలేదు. దేవతలను, పితరులను, విప్రులను పూజించటంతో ఎప్పుడూ సిద్ధంగా ఉండేదానిని. ఆసక్తి కలిగి ఉండేదానిని. అత్తమామల మాటలను పాటించేదానిని. నాకు చాడీలు చెప్పడం అంటే అసహ్యం. కనుక చాడీలు చెప్పేదానిని కాదు. ఆ ఊహ కూడా నా మనస్సులో లేదు. ఇంటిని విడిచిపెట్టి ఎక్కడా కూడా నిలిచి మాట్లాడను. నేను ఏకాంతంలో కానీ 10 మంది ఎదుట కానీ పరిహాసాలు చేయను. నా పని ద్వారా ఎవరికీ కూడా కీడును కలిగించను. భర్త పని మీద బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆసనంపై కూర్చోబెట్టి సేవలు చేస్తాను. నా భర్త మెచ్చని ఆహారాన్ని, ఇష్టపడని ఆహారాన్ని, అది భక్ష్యమైన, భోజ్యమైన, లేఖ్యమైన దాన్ని నేను కూడా పూర్తిగా విడిచిపెడతాను. నేను కూడా తినను. కుటుంబం మొత్తానికి అవసరమైన పని ప్రొద్దున్నే లేచి చేస్తాను. అగ్నిని సంరక్షిస్తాను. నిత్యము కుమారులను రక్షిస్తూ ఉంటాను. వారి ప్రవర్తన చక్కగా ఉండేలాగా చూస్తాను. కన్యలకు తగిన మేలు కలిగించేది చెబుతూ ఉంటాను. నాకు ఇష్టమైన వాటిని విడిచి అయినా అందరినీ రక్షిస్తాను. బాలులను తిట్టడం, కోపపడం, సతాయించడం వంటి పనులు చెయ్యను. ఇంటిలో ధాన్యాన్ని కానీ అన్నాన్ని కానీ వెదజల్లను, అంటే విసిరి కొట్టను. ఇంటిలో గోవులకు ఆహారం పెడతాను. నీటిని అందిస్తాను. వాటిని రత్నాల్లాగా రక్షిస్తాను. నా భర్త ఏదైనా పని మీద పరదేశానికి వెళితే అప్పుడు నేను నియమాలు ఆచరిస్తాను. మేలు కలిగించే అనేక మంగళ కార్యాలను చేస్తూ ఉంటాను. భర్త ఇంటిలో లేనప్పుడు కాటుగా గోరోజనం తిలకం పెట్టుకోను. పూలమాలను ముడుచుకోవటం, శరీరాన్ని అలంకరించుకోవటం మొదలైన పనులను విడిచిపెడతాను. ఇష్టపడను. భర్త సుఖనిద్రలో ఉన్నప్పుడు ఎంత అవసరమైన పని చేయవలసి వచ్చినా కూడా ఎప్పుడూ హఠాత్తుగా నిద్ర లేపను. కుటుంబ పోషణ కోసమై కూడా భర్తను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాను. ఇంటి గుట్టు కాపాడుతాను. ఇల్లు వాకిలి చక్కగా శుభ్రంగా ఉంచుతాను. ఇదే శ్రీ ఆచరించవలసిన పతి ధర్మం. దాన్ని పాటించిన శ్రీ అరుంధతిలాగా గౌరవాలు పొంది మరణించిన తర్వాత స్వర్గలోకంలో ఆనందిస్తుంది అంది.
ఇలా శాండిలిని దేవి పతిధర్మాన్ని సుమనకు చెప్పి అంతర్ధానమైంది. యచ్ఛేదం పాండవాఖ్యానం యచ్ఛేదం పాండవాఖ్యానం పఠేత్ పర్వణి పర్వణి పఠేత్ పర్వణి పర్వణి సదేవలోకం సంప్రాప్య సదేవలోకం సంప్రాప్య నందనే ససుఖీ వసేత్ నందనే ససుఖీ వసేత్. ఓ ధర్మరాజా, ఈ కథను ప్రతి పర్వదినాన చదివినవాడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత నందనవనంలో సుఖంగా నివసిస్తాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 124 అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ తాత, పరమ కర్తవ్యంగా దేనిని భావించాలి? మహాత్ములు ఆచరించవలసిన ధర్మం ఏది? సర్వశాస్త్రాసారంగా ఏది భావించబడుతోంది? దయచేసి దానిని నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఇది పరమరహస్యం. ఇది సంసార బంధం నుండి విముక్తిని కలిగిస్తుంది. దీనిని నువ్వు తప్పకుండా వినాలి. చెబుతున్నాను విను. ఒకప్పుడు పుండరీకుడు అనే విప్రుడు ఒక పుణ్యతీర్థంలో ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆ పుండరీకుడు నారద మహర్షితో, ఓ మహర్షి, ఏ మార్గం మేలు కలిగిస్తుందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుడు చెప్పిన శ్రేయో మార్గాన్ని ఇలా చెప్పాడు, నాయనా పుండరీక, ఇది ఉత్తమమైన జ్ఞానయోగం. దీన్ని జాగ్రత్తగా విను. ఇది దేని నుండి కూడా పుట్టలేదు. ఇది అన్నిటిని లభింపజేస్తుంది. ఇది వేదశాస్త్ర సారం కలది. 24 తత్వాల రూపమైన ప్రకృతి కన్నా వేరుగా 25వ తత్వంగా చెప్పబడ్డవాడు పురుషుడు. ఆయన సర్వభూతాత్మ భూతుడు. ఆయననే నరుడంటారు. నరాజ్యాతాని తత్వాని నారాణీతి తతో విదుః నారాణీతి తతో విదుః తాన్యేవ చాయనం తస్య తాన్యేవ చాయనం తస్య తేన నారాయణ స్మృతః తేన నారాయణ స్మృతః. ఆ నరుడు నుండి సకల తత్వాలు పుట్టాయి. అందువల్ల అవి నారాలు అని పిలువబడ్డాయి. అవి భగవంతుడి నివాస స్థానాలు. ఈ కారణంగానే భగవంతుడికి నారాయణుడు అని పేరు వచ్చింది. సృష్టి సమయంలో నారాయణుడి నుండి ఈ సర్వ జగత్తు పుడుతుంది. మళ్ళీ ప్రళయకాలంలో ఆయనలో లీనమవుతుంది. నారాయణ పరం బ్రహ్మ నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః తత్వం నారాయణ పరః పరాదపి పరశ్చాసౌ తస్మాన్నాస్తి పరాత్పరం తస్మాన్నాస్తి పరాత్పరం. నారాయణుడే పరబ్రహ్మ, నారాయణుడే పరతత్వం, నారాయణుడే పరాత్పరుడు. నారాయణుడి కన్నా పరతత్వం ఏదీ లేదు. ఆయనే వాసుదేవుడు, విష్ణువు, ఆత్మ అని అంటారు. పేరులోనే మార్పు ఉంది, కానీ సర్వశాస్త్రాలను నారాయణునే వర్ణించాయి. సమస్త శాస్త్రాలను పరిశీలించి పదే పదే ఆలోచించిన తరువాతే ఈ సిద్ధాంతం ప్రకటించబడింది. కనుక ఎల్లప్పుడూ నారాయణుని ధ్యానించాలి. కాబట్టి నువ్వు గహనమైన విషయాలను విడిచిపెట్టి ఆ నారాయణుని ధ్యానించు. ముహూర్తకాలమైనా సరే అలసట లేకుండా నారాయణుని ధ్యానించినవాడు సద్గతిని పొందుతాడు. ఇక అదే లక్ష్యంగా మనస్సు పెట్టి ధ్యానించిన వాడి గురించి చెప్పవలసిందేముంది? నమో నారాయణాయేతి నమో నారాయణాయేతి యో వేద బ్రహ్మ శాశ్వతం యో వేద బ్రహ్మ శాశ్వతం అంతకాలే జపన్నేతి అంతకాలే జపన్నేతి తద్విష్ణోక పరమం పదం తద్విష్ణోక పరమం పదం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని
సనాతన బ్రహ్మస్వరూపంగా గ్రహించి మరణ సమయంలో దానినే జపించిన వాడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదాన్ని పొందగలడు. మేలు కోరుకునేవాడు ఎల్లప్పుడూ శ్రవణ మనన గాన స్తుతి అర్చనలతో నారాయణుణ్ణి ఆరాధించాలి. నారాయణుడిపైనే ధ్యాస కలవాడికి పాపం అంటుకోదు. అతడే ఉదయించిన సూర్యుడిలాగా సమస్త లోకాన్ని పవిత్రం చేస్తాడు. కేశవుడిని కనుక ఆరాధించకపోతే బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా పరమగతిని పొందలేడు. ఓ పుండరీక, 1000 జన్మలను ఎత్తినా విష్ణువుపై బుద్ధి కుదరటం చాలా కష్టం. కనుక భక్తవత్సలుడైన నారాయణుణ్ణి ఆరాధించన్నాడు. అప్పటి నుంచి పుండరీకుడు నారద మహర్షి ఉపదేశాన్ని పాటించాడు. విష్ణువును పూజించసాగాడు. కలలో కూడా శ్రీహరిని దర్శించేవాడు. వేగంగా పైకి లేచి ఆయనకు నమస్కారం చేసేవాడు. అలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకనాడు నారాయణుడు ఆ పుండరీకుడికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సర్వవేదాలు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు వివిధ స్తోత్రాలతో మహావిష్ణువును స్తుతించారు. తర్వాత శ్రీహరి పుండరీకుడిని వెంటబెట్టుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, నువ్వు కూడా విష్ణు భక్తుడివి కా. నారాయణుడు పైనే ధ్యాసను నిలుపు. ఆయన్ని అర్చించు, సేవించు. ఆయన అజరుడు, అమరుడు, అద్వితీయుడు. ఆయనే ధ్యానించదగినవాడు. ఆయనే అనాది, అనంతుడు, సగుణుడు, నిర్గుణుడు, ఆది కారణం, స్థూల రూపుడు, పరమ సూక్ష్మరూపుడు, సాటిలేనివాడు, అందరూ పోల్చదగినవాడు, యోగులు జ్ఞానం ద్వారా పొందదగినవాడు, త్రిభువన గురువు శ్రీ మహావిష్ణువును శరణు కోరు అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, పితామహ, మీ అభిప్రాయంలో సామధానాల్లో ఏది గొప్పది, ఏది తక్కువది, ఈ విషయం గురించి చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఒకడు సామంతో ప్రసన్నుడవుతాడు, మరొకడు దానంతో తృప్తి పడతాడు. కాబట్టి పురుష స్వభావాన్ని తెలుసుకొని ఆ రెండిటిలో ఒకదానిని మాత్రమే స్వీకరించాలి. సామంలో ఉండే గుణాలను విను. సామం ద్వారా భయంకరమైన ప్రాణులనైనా వశం చేసుకోవచ్చు. ఈ విషయంలో కూడా అడవిలో రాక్షసుడికి పట్టుబడిన విప్రుడు అతడి నుండి విముక్తి పొందిన కథను చెబుతూ ఉంటారు. ఆ కథను విను. పూర్వం బుద్ధివంతుడు, మాటకారి అయిన ఒక విప్రుడు ఉండేవాడు. అతడు ఒకనాడు అడవిలో తిరుగుతూ ఒక రాక్షసుడి చేతులు చిక్కాడు. ఆ రాక్షసుడు మంచి ఆకలి మీద ఉన్నాడు. ఈ విప్రుణ్ణి పటపటా కొరుక్కొని తినేయాలని అనుకున్నాడు. అప్పుడు కష్టాల్లో పడిన విప్రుడు ఆ భీకర రాక్షసుని చూసి కంగారు పడలేదు, బాధను పడలేదు. తెలివి ఉపయోగించాడు. బుర్ర పెట్టి ఆ రాక్షసుడిపై సామనీతిని ప్రయోగించాడు. రాక్షసుడిని తన మాట వినేలాగా చేసుకున్నాడు. అప్పుడు రాక్షసుడు విప్రుడి మాట విని ఇలా అడిగాడు, ఓ విప్ర, బాగానే మాట్లాడావు, నా మనస్సుకు సంతోషం కలిగించావు, కనుక నా ప్రశ్నకు సమాధానం చెబితే నిన్ను వదిలేస్తాను. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పు. నేను ఎందుకని కృషించిపోతున్నాను, పాలిపోతున్నాను, కళకళగా ఉండటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ మాటలు విని విప్రుడు ఒక ముహూర్తకాలం ఆలోచించాడు. తరువాత శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు, ఓ దయామయ, కరుణామయ, నువ్వు ఆత్మీయులకు దూరమైపోయావు, పరదేశంలో ఉన్నావు, అందులోనూ నీకు సాటి కాని వారితో సహవాసం చేస్తున్నావు, విషయభోగాలను అనుభవిస్తున్నావు, అందువల్లే కృషించి పాలిపోయావు. నీ మిత్రులను నువ్వు చక్కగా ఆదరిస్తున్నావు, అయినా కూడా నీ స్వభావ దోషం వల్ల వారు నీపై ప్రేమ చూపించడం లేదు, అందువల్లే నువ్వు కృషించిపోయావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.